నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం అదే బిత్తిరి సత్తి లేదంటే రవికుమార్ కావలి. ఓకే, సో ఆయన ఒకటి కామెడీ చేస్తుంటాడు అనేక వేదికల మీద. సో ఆయన మామూలుగా మాట్లాడతాడు, కానీ ఇట్లా ఏళ్ళు పెట్టి బిత్తిరి సత్తి అట్లా అంటే హీ ఎంటర్టైన్స్. అంటే మనకు ఆయన పార్టీ ఏ పార్టీ సిద్ధాంతం అది పక్క పెడదాం, కానీ ఐడియాలజీ. సో ఎండ్ ఆఫ్ ద డే బిత్తిరి సత్తి ఇప్పుడు ఆంధ్రోళ్ళకి కూడా ఓకే, ఇవాళ తెలంగాణ భాషని ఆకు రౌడీలకు పెట్టేటువంటి అవమానించే హీరోయిన్ విజయవాడ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క అక్కడ వాళ్ళు అమ్మగారు అంటే నాన్నగారు అంటే అది మంచి భాషనంట, బాపు అమ్మ అంటే అది తప్పు భాషనంట. ఓకే, అంటే ఈ యొక్క ఏమంటారు, ఇప్పుడు నేను గిట్ట మా డాడీని నాన్నగారు అన్నా అనుకో ఇంట్లోకి వెళ్ళగొడతాడు. ఎందుకంటే దూరం చేసినట్టు మాట్లాడినట్టు అవుతుంది. మన ఇంట్లోకి కూడా గౌరవం ఇస్తున్నాము. ఇప్పుడు నా కొడుకుని కొడుకు గారు అంటే ఎట్లుంటది? సో అట్లాంటిది మన యొక్క తెలంగాణ భాష ఇవాళ అంటే టైం చూడు, తెలంగాణ భాషని ఆకురౌడీలకు పెట్టి అవమానించిన అదే ఆంధ్ర ఛానళ్ళు ఇవాళ ఏ దుస్థితికి వచ్చినాయి అంటే వాళ్ళు చెప్పాలనుకునే న్యూస్ కూడా ఇవాళ తెలంగాణ స్లాంగ్ లో చెప్పే దుస్థితికి, అంటే అంత టైం అనేది ఒకటి ఉంటుంది చూసినరా. సో ఆ క్రమంలో మన యొక్క ఇది బిత్తిరి సత్తి ఇది ఆయన ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకొని నన్ ఆఫ్ మై బిజినెస్ నాకు సంబంధం లేదు, కానీ మనని అనేక రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సొంత ఛానల్లో కూడా టిపికల్ గా తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క ఒక రైతు కుటుంబాలు కానీ ఏవి కానీ ఎలా ఉంటాయో ప్రపంచానికి, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి చూపెడుతున్నాడు. రైట్. సో ఆయన నేను చూసిన ఆయన మాట్లాడిన వీడియో చూపెడతా. నేను అలా ఏమి తప్పు 1% కూడా నాకు తప్పు అనిపిస్తలేదు. ఆ వానర సేన అంట, తొక్కల సేన అంట, ఎవడోడో ఏదో మీరు అబ్జర్వ్ చేయండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సపోర్ట్ చేసే కొద్ది మంది బీసీలలో అది కూడా 2-3 కులాలే ఉన్నాయి, ఎక్కువ కూడా ముదిరాజులు ఇంకేదో ఉన్నాయి. నడిపించేదేమో బాపనోడు. ఆర్ఎస్ఎస్ నడిపించేటోళ్ళు నిర్ణయం తీసుకుని అన్ని పొజిషన్లు ఉండేది బాపనోడు ఆర్ఎస్ఎస్ లా. గోల్వాల్కర్, రెడ్డి సావర్కారు, ఇంకొకారు, తొక్కల కారు. ఓకే, చిత్ప్లవన్ ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపనోడు. ఓకే, బీజేపీలో కూడా ఇంచుమించు అందరు అంతే. సంబిత్ పాత్ర, మహోపాధ్యాయ, వాజ్పేయి, ఎవడోడో అద్వానీ, సుబ్రహ్మణ్య స్వామి, తొక్కలోడు అందరూ ఒకడిద్దరు సౌత్ ఇండియన్ బ్రాహ్మణులు తప్ప మెజారిటీ ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపనోడు. ఓకే, స్మృతి ఇరానీ ఇంకో ఎవడు రాయ్య కింద ఈ బీసీలలో ఎటుముండ కొడుకులు. ఓకే, ఇప్పుడు వాడు వెనకటి 3,000-5,000 సంవత్సరాల కింద వాడు ఏం రీసెర్చ్ చేసిండో ఏం బీకిండో తెలియదు. వాడు ఏదో తోసిందల్లా వాడు చెప్పిండు, కరెక్ట్ రీసెర్చ్ చేయకుండా. దాన్ని గుడ్డిగా వాడు ఎవడో ఏదో చెప్తే దాన్ని గుడ్డిగా పాటిస్తాము. వాడు లవ్ జిహాద్ అంటే జిహాద్ అంటే నేను వీనికి అర్థం తెలియదు. వాడు లవ్ జిహాద్ అనగానే వీడు కొడతాడు. వాడు ముస్లిం వాడు తప్పు చేసిండ్రా అంటే ఒక జాతి ఎందుకు తప్పు చేస్తుందిరా? ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి చెడు 2 ఉంటాయి కదా. రైట్. ఒక బాపనోడు తప్పు చేస్తే మొత్తం బాపన జాతిని అనలేం కదా, ఒక పర్టికులర్ వ్యక్తిని అంటాం కదా. కానీ ఈ పర్టికులర్ కమ్యూనిటీలో మెజారిటీ చెత్త నా కొడుకులు పొద్దుగా లేస్తే ఇప్పుడు వాడు ఏదైనా శాస్త్రం చెప్తే వాడు కూడా పాటించాలి కదా. ఇప్పుడు అదే పూజారి అదే బాపనోడు వానికి రోగం వస్తే, ఇప్పుడు సద్గురు గాడు ఉన్నాడు, వాడు వానికి రోగం వస్తే ఏం హాస్పిటల్ చూపెట్టిండు, వాడు మన రోగం ఎట్లా తగ్గిస్తాడు? ఇదే పూజారులు వీళ్ళు వానికి రోగం వస్తే హాస్పిటల్లో పోతాడు, వాడు మన రోగం తగ్గిస్తాడంట. అది ఇట్లా అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా తొక్క అయింది. ఇప్పుడు నేను ఆవు విసర్జక పదార్థం, పెండ ఉచ్చ అనేది ఆవైనా మనిషి అయినా విసర్జక పదార్థం రా అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం బలుపా కౌరమా? మరి అవునరా, మనిషి కూడా దేవుడే అంటుండు కదా. అతిథి దేవోభవ అన్నాడు కదా. మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా. మరి భూమిని మాత అన్నారు కదా. భూమాత మీద ఎట్లా వస్తావురా? ఇప్పుడు భూమాత అని మొక్కుతాం కదా మనం. విష్ణుమూర్తికి ఎవర్రా అంటే శ్రీదేవి భూదేవి అంటారు కదా. మరి భూమాత మీద ఎట్లా 1 చేస్తావు 2 చేస్తావు? చెప్తారా ఈ బాడుకోలు? చెప్పండి మిత్రులారా. అంటే ఈ బాడుకోల మూలర్ అంటే వీళ్ళకి ఆ తాలిబాన్ వాళ్ళకి ఏం తేడా ఉంది?
అంటే ప్రభుత్వం ఒక రాజ్యాంగం ఉండి ఒక చట్టాలు ఉండి దానికి రాజ్యాంగాన్ని అందరూ పాటించేటట్టు చూసేటట్టు దానికి పాటించకపోతే వాళ్ళకి శిక్ష వేయడానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉండగా మళ్ళీ ఈ ప్యారలల్ గా ఈ మోరల్ పోలీసులు దేనికి అంటున్నా. వీడోడు బజరంగ దళాన్ని పెట్టుకుంటాడు, ఏదో తొక్కలేదు, వీళ్ళంతా ఏం లేదు, ఖాళీగా తిరుగుతారు అన్నట్టు. వాడు పూజ చేసేటోడు కాదు, మొక్కేటోడు కాదు, ఏం కాదు. జంబికత్తులు ఇస్తాము, ఇది అందరి కంట్రోల్లో పెట్టరా, ఏది చెప్తినకపోతే నువ్వు అవసరమైతే పొడువు, నేను కేసులో ఇది చేస్తా, బయటకు తెప్పిస్తా, ఏమనంటే పోలీసు వాడు ఏమైనా చర్య తీసుకుంటే మా హిందువుల మీద దాడి చేసిండంట. ఎవడు బయన్సాలర్లు చేపించింది ఎవడు? ఈ బండి సంజయ్ గాడు కదా. బీజేపీ ఈ బాపనోడు ఏడుంటే అగ్గే. మీరు ఎక్కడ చూడండి, ఉత్తర భారతదేశం అయిపోయింది దరిద్రము, ఇప్పుడు మన దగ్గర వచ్చి దరిద్రం చేస్తున్నారు. ఇన్ని దేశంలో ఇన్ని కొట్లాట్లు ఎందుకు అవుతాయి? ఎందుకు ఒక్క దాని మీద విచారణ జరగదు? ఆలోచించండి. మరి అట్లయితే భగవద్గీత అనేది మరి ఇప్పుడు అది ఏది మరి ప్రతి సావు దగ్గర పెడతారు కదా అయ్యా, చెప్పండి. భగవద్గీత అనేది ప్రతి సావు మేళ యొక్క ఏది మీరు ఎప్పుడైనా ఈవెన్ మన సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియా కూడా పోండి, ఎక్కడికి పోయినా కానీ ఈ యొక్క చనిపోయిన శవాన్ని చూడడానికి పోతారు కదా, పోయినప్పుడు ఏం పెడతారు? భగవద్గీతనే పెడతారు. మరి భగవద్గీత సావు మేళంకి పెట్టమని చెప్పిండ కృష్ణ పరంధాముడు? మరి అది అవమానించినట్టు కాదా? అంటే ఏం చెప్తున్నా, కావాలని ఏదో ఒక రకంగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ స్వేచ్ఛను తీసేయడం కలవదు. అర్థమైందా? కాదు, ఆ బజరంగ దళుడు వచ్చి లవ్ చేసుకోవద్దు అంటాడు. అరే మీ అమ్మ నాయన లవ్ చేసుకోకపోతే నువ్వెట్లా పుట్టినవరా గాడిది కొడక? అది సృష్టి ధర్మం కదరా. మనుషులు ఒక్కరే చేసుకుంటలేరు కదా లవ్లు, పక్షులు జంతువులు అన్ని చేసుకుంటున్నాయి కదా. గాడిది కొడుకు. ఆలోచించండి మిత్రులారా. సో రవికుమార్ చూపెడతా, మీరే చెప్పండి, ఆయన ఏం తప్పు మాట్లాడిండు, వీనికి ఎందుకు క్షమాపణ చెప్పని వాడుకోవాలని చెప్పండి. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాన్ స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. హలో, బిత్తిరి సత్యారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. ఈడోడు రవి ముద్రాజ్ అంట, వానర సేన అంట, తొక్కల సేన అంట. ఇంకోడోడు రెడ్డి అని పెట్టుకున్నాడు, వానర సేన అంట, తొక్కన పడుకోరు. నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. ఇంతకు ముందేమో వాడు ముదిరాజ్ అన్నాడు, ఇప్పుడేమో వీడు ఏదో రెడ్డి అంటున్నాడు. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో బిత్తిరి సత్య గారు. హలో, బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే, ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువుల. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు, సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా
వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధి అయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని చెప్పండి మిత్రులారా, ఆయన సారీ చెప్పలేదులే కానీ ఆయన ఏమన్నాడంటే మీకు ఎవరికన్నా నేను అలా అయితే నాకు ఇప్పుడు మీరు చూపెట్టినా కదా, అందులో ఏం తప్పుగా అనిపించింది? ఓకే, భగవద్గీత అన్నాడు, ఆయన బిల్లు గీత అన్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఆయన చెప్పుకోవద్దా గీత? నాకు అర్థం కాదు. ప్లస్ భగవద్గీత ఇప్పుడు ఆయన ఏది ఘంటసాల స్టైల్లో చెప్పిండు, రైట్? ఘంటసాల గారు తెలుగులో ఎప్పుడు చెప్పిండు భగవద్గీత? ఒక 50 ఏళ్ళ కిందనా, 60 ఏళ్ళ కిందనా, 30 ఏళ్ళ కిందనా, రైట్? అంటే మరి భగవద్గీత వీళ్ళు చెప్పిన ప్రకారం 3000 సంవత్సరాలు అంటున్నారు. అంటే ఈ ఘంటసాల చెప్పకముందు భగవద్గీత లేదా మళ్ళా? అంటే శ్రీకృష్ణ పరంధాముడు ఏది ఉత్తర భారతదేశంలో యమునా నది తీరంలో మధుర గోకులంలో పుట్టిన ఆయనకి తెలుగు వచ్చా? ఘంటసాల స్టైల్లో చెప్పిండు ఆయన. ఎక్కడ పోతుందిరా మీ తెలివి? అందుకే అంటున్నా, విసర్జక పదార్థాలు రా, అవి టెస్ట్ చేసిర్రు. ఆవు పెండలో ఆవు ఉచ్చలో అనేక రకమైన బ్యాక్టీరియా, 14 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. అది కుళ్ళిపోయిన పదార్థాలు, అలా నైట్రోజన్ వస్తుంది కాబట్టి అది ఎరువుగా మాత్రమే పనికొస్తుందిరా. అందుకనే ఇలా ఏం లేదురా నీ పతంజలి ప్రోడక్ట్స్ లా, ఎందుకురా తప్పు చేస్తున్నావు అంటే వాడు కోర్టుకు సారీ చెప్పిండు రామ్దేవ్ బాబా గారు. అర్థమైందా? సో అట్లాంటిది మరి ఇది చెప్పొద్దంట. ఆవు పెండలో ఉచ్చల బ్యాక్టీరియా ఉందిరా, వైరస్ ఉందిరా అంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంట. ముట్టి మీద అంతే చక్కగా అవుతారు. మరి నీ మనోభావాలను పట్టించుకుంటే మా కిడ్నీలు పాడైతాయి, మా లివర్లు పాడైతాయి. ఎక్కడికి పోతుంది? చూపెట్టు, ఏ చట్టం ఉందో చూపెట్టరా నీ మనోభావాలు. అది ఏది మా ఆరోగ్యాలు పాడేటట్టు చేసే మనోభావాలు మాకెందుకురా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిందూయిజం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ రిలీజియన్. అర్థమైందా? ఏది ఈ యొక్క చర్చ్ వెనకట ఏది కోపర్నికస్ ఆయన చెప్పినప్పుడు ఏది అంతకుముందు చర్చ్ వాళ్ళు ఏమనుకున్నారు? రోమన్ సామ్రాజ్యం ఏది మొత్తం యొక్క అన్ని గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయి అని చెప్పిండు వాడు చర్చోడు, ఏది రోమన్ క్యాథలిక్. చెప్తే కోపర్నికస్ అంటే ఆయన గెలీలియో ఆయన టెలిస్కోప్ కనిపెట్టిన కోపర్నికస్ అంటే ఆయన ఏం చెప్పిండు అంటే, కాదురా అయ్యా సూర్యుని చుట్టూ అన్ని తిరుగుతాయి అని చెప్పిండు. వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి చెప్తే ఆయనని ఏది చంపేసారు విషం ఇచ్చి. ఓకే, అర్థమైందా? తర్వాత ఏమైంది? సైంటిఫికల్గా ఎన్నోసార్లు అది ప్రూవ్ అయిన తర్వాత ఆ రోమన్ క్యాథలిక్ వాడు మా తప్పైందని వాడి సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు. కాదురా అయ్యా మా తప్పు అయిపోయింది, సూర్యుని చుట్టూ అన్ని తిరుగుతాయని వాడు ఒప్పుకున్నాడు. అంటే ద సైంటిఫిక్ టెంపర్, వాస్తవం చెప్పడం మన ధర్మము. ఏ ధర్మం చెప్పినా, ఎవడు చెప్పినా, ఏ మతమోడు చెప్పినా, ఎవడు చెప్పినా ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి నీ పనికొచ్చేది. కానీ మాకు ఇది మా చెవులలో తామర పూలు పెడతా, మాకు విసర్జక పదార్థాలు రాసుకో, పూసుకో, తాగు అంటే మరి తీసుకురారా మా రోగాలు? మరి ఎందుకురా మీరు పూజారులు మీరు డాక్టర్ దగ్గర పోవద్దు. సద్గురులు ఈ బాపనోడు డాక్టర్ దగ్గర పోవద్దు. గుండె జబ్బొస్తే నీ మంత్రం చదవాలి, కంప్లైంట్ మంచిగా చేసుకోవాలి. నీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయిరా. ప్రజలకు వాస్తవాలు చెప్తాం. మనోభావాలు ఎవరు దెబ్బతింటాయని వస్తాడో అదే ప్రజలు నిలబెట్టి తంతాం. మనము మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుంటాం, మాకు నచ్చిన దేవుని మొక్కుంటాం. అందులో ఏమన్నా మేక్ సెన్స్ ఉంది, పసుపు పూసుకో అని చెప్పారు. యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ నీళ్ళలో గడిపేటోళ్ళకి, అది లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి అట్లాంటిది. లేకపోతే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాడు ఊరంతా తిరిగేసి వచ్చి బ్యాక్టీరియా వైరస్లు కాళ్ళకి ఏమైనా ఉంటే పోతాయి, లేకపోతే ఏదైనా మురికి పదార్థం ఉంటే పోతుందని చెప్తారు. కానీ మేక్ సెన్స్ ఉంటే మనం పాటిస్తాం. కానీ ఎప్పుడో వాడి ఒక 3000, 5000, 3000, 2000, 1000 సంవత్సరాల కిందట వాడు కరెక్ట్ రీసెర్చ్ చేయక, వాడికి కరెక్ట్ ఎక్విప్మెంట్ లేక, వాడికి ఎవరికి దోషిందో ఆడు చెప్తే మేము గుడ్డిగా నమ్ముతామా? ఊరుకోం. ఓకే, ఒక టెస్ట్కి, ఒక ల్యాబ్ టెస్ట్లకి, ఒక సైంటిఫిక్గా ఎవడైనా దాన్ని రిపీట్ సైన్స్కి ఈ ఫిక్షన్ తేడా అయింది. ఎవడైనా దాన్ని రిపీట్ చేయగలగాలి, ఎన్నిసార్లు అయినా సేమ్ రిజల్ట్ రావాలి. 2 హైడ్రోజన్ మాలిక్యూల్లు, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే నీళ్లు రావాలి. అది రాజు కలిపినా, రంగడు కలిపినా, ఇంకోటి కలిపినా 2 హైడ్రోజన్ మాలిక్యూల్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే వాటర్ రావాలి, నీరు కావాలి. దాన్ని సైన్స్ అంటారు.
ఇక లేదు వానికి ఎవరికో సద్గురు గానికే కనిపిస్తుంది, వాడు కలిపితేనే రామ్దేవ్ బాబా కలిపితేనే వస్తాయి, ఇంకొకటి కలిపినా రావు, ఆ బాపనోడు కలిపితేనే వస్తాయి అంటే అది అబ్జల్యూట్ తప్పు, అది ఫేక్. అర్థమైందా? సైన్స్ అంటే ఎవడైనా రిపీట్ చేయగలగాలి, సేమ్ ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఎవడైనా చేయగలగాలి, అది సైన్స్. అది వాడు ఒక్కడే చేయగలిగితే అది ఫేక్. అర్థమైందా? సింపుల్. ఓకే. సో కాబట్టి ఇట్లాంటి ఏమంటారు అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ భయోత్పాదానికి గురి చేసి వాస్తవాలను ప్రజలకు రాకుండా చేసేసి మమ్మల్ని ఒక అజ్ఞానంలో నెట్టేసి మా అజ్ఞానం ద్వారా నువ్వు దోసుకుంటే కూర్చున్న దగ్గర దోసుకొని తింటా రామ్దేవ్ బాబా సద్గురు లేకపోతే ఈ బాపనోడు అంటే వేల సంవత్సరాల నుంచి అదే చేసినావు. ఇంత సైన్స్ వచ్చి ఇంత టెక్నాలజీ ఇచ్చి ఒక్కొక్క దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినా కూడా మళ్ళీ అదే పాతేషన్ లెక్క మమ్మల్ని బతుకమంటే మంగళవాన్ని అదే గుండు గీక్కో, ఆ షాలోని అదే మొగ్గని నేపి, అదే శాఖలోని అదే అట్లనే బట్టలు ఉతికి, అదే మాదిగంతో చెప్పులు కుట్టిపి, నువ్వు మాత్రం కూర్చుండి మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయి, మమ్మల్ని అట్లనే అజ్ఞానం ఉంచు, అట్లనే పెండ తినిపి ఉచ్చదాగిపి అంటే ఎన్నేళ్ళు ఊకుంటాం రా? No. We should not tolerate. We should question. Right is right, wrong is wrong. కాబట్టి వానర సేనలు తొక్కల సేనలు ఎవడున్నా సరే దమ్ము ఉంటే రండిరా. ఓకే. బిత్తిరి సత్తి గారు మీరు ఏం తప్పు మాట్లాడలేదు. బిల్లు గీత పెట్టుకోవచ్చు, ఇంకో గీత పెట్టుకోవచ్చు, తప్పు కాదు. అలా భగవద్గీత శ్రీకృష్ణుని ఏమైనా ఒక మాట అవమానకరంగా మాట్లాడలేదు, భగవద్గీతలో ఉన్నది తప్పు అని చెప్పలేదు. ఆయన కాదు అంటే మీరు ఏం చెప్తున్నారు? ఈ ఎడి నా కొడుకులు, ఈ వానరసేన నా కొడుకులు. భగవద్గీత అనేది ఘంటసాల గారే శ్రీకృష్ణుడు ఘంటసాల వచ్చినాకనే శ్రీకృష్ణుడు చెప్పిండు అని చెప్తారు ఈ గాడి కొడుకులు. నిజంగా శ్రీకృష్ణుడికి తెలుగే రాదురా అయ్యా. అప్పుడు ఏం భాష ఉండేనో 1000 సంవత్సరాలు 3000 సంవత్సరాల కింద ఎవరికి తెలియదు. ఆడ సంస్కృతం ఉండేనా, పాలీ భాష ఉండేనా, బ్రహ్మీ లిపి ఉండేనా, ఇంకోటి ఉండేనా, అసలు లిపి లేదా ఎవరికి తెలియదు. పోనీ ఒక చారిత్రక ఆధారాలు ఏమైనా దొరికినాయా శ్రీకృష్ణుడి పరంధామకు సంబంధించిన అంటే ఇప్పటివరకు ఏమి దొరకలేదు. ఎవడో ఏదో స్టోరీ రాసిండు, అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. సరే అయినప్పటికీ ఎవరికి నచ్చిన వాళ్ళు మొక్కుకోండి, తప్పులేదు. కానీ ఈ యొక్క బిత్తిరి సత్తి ఎక్కడ కూడా భగవద్గీత గురించి మాట్లాడలే కదా. ఘంటసాల ఎన్నో పాటలు వాడిండు, ఆ స్టైల్ ఎవడైనా ఏమన్నా వాడుకోవచ్చు. అలా భగవద్గీతను అవమానించినట్టు ఎట్లయితుంది? చూపెట్టినా కదా మిత్రులారు నేను ఆ వీడియో. ఆలోచించండి. ఓకే. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహనతో పాటు మీ తరఫున అనునిత్యము వాయిస్ ఇస్తా. ఐ విల్ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే. ఎవరికైతే వాళ్ళు చెప్పాలి అనిపించినా కానీ ఏ కారణం చేత చెప్పుకోలేకపోయినా మీ సమస్యకి పరిష్కారం చూపెట్టడానికి, ప్రజలందరికీ అర్థమయ్యేట్టు చెప్పడానికి నా వంతు నేను ట్రై చేస్తా. ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. సర్వే జన సుఖినో భవంతు. కామెంట్స్ చూద్దాం. ఏం కామెంట్స్ లేవు? ఉన్నాయా? చూస్తున్నారు కానీ లేవు. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.